మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమని ఆర్బీఐ స్పష్టంగా నివేదిక చెప్పింది. ముందుగా తిరుపతిరావు గారు చెప్పండి, మార్గదర్శి డిపాజిట్ల సేకరణకు సంబంధించి ఈ వచ్చిన నివేదిక మీద సరే ఈనాడు రాసుకోలేదు, ఆంధ్రజ్యోతి వాళ్ళు సపోర్టింగ్ చేసే పేపర్లు ఏవి రాయలేదు అనుకోండి, బట్ మీ అభిప్రాయం ఏమిటి దాని మీద, మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. కొమరేని గారు, తిరుపతిరావు గారు నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. ముందుగా నేనైతే మీరు ఎలాగైతే ప్రవాసలో ఉన్నారో నేను కూడా ప్రవాసలో ఉన్నాను. ఢిల్లీ నుండి నేను నిజామాబాద్ చేరాను రాత్రే. కొంచెం ఈ అప్డేట్స్ అవి నాకు ఒక 3-4 రోజులుగా మేము జాతీయ సమావేశాల్లో ఉండడం, ఆ తర్వాత ట్రావెలింగ్ ఇట్లా కొంచెం అప్డేట్స్ అన్ని కొంచెం తక్కువగానే ఉన్నాయి నా వద్ద. అయితే ఒక్క విషయం నేను స్పష్టం చేస్తా. ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఏదైతే ఈ అంటే నేను మీరు మొదటి అంశము 2 కలిపి కొంత కలిపి మాట్లాడాలనుకుంటున్నాను, మీ అనుమతి. మన తిరుపతిరావు గారు, నేను మిమ్మల్ని మొదటి అంశం అడగటం లేదు, మీకు ఇష్టమై కామెంట్ చేస్తే చేయండి, ఎందుకంటే ఆ వివాదాల్లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే మాకు తెలిసి ఏం జరుగుతుందో, వైసీపీ మీద లేకపోతే సాక్షి మీద దాడి చేస్తేనేమో నిరసన ఇదే పత్రికలు రాస్తున్నాయి, అలాగే అదే వాళ్ళకి నిరసన చెప్తేనేమో దాడి అని రాస్తున్నాయి. మరి రోజు పొద్దున్నే లేస్తే మీరు చూడండి, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంత చండాలంగా ఇంత నీచంగా రాస్తారండి? అసలు అన్ని పేజీలోనూ జగన్ని తిట్టుడు తప్ప ఇంకేమన్నా ఉందండి? జనానికి కోపం రమ్మంటే రాక ఏం చేస్తుంది? మరి ఇంత అరాచకంగా రాస్తారా? నేను ఎవరి మీద అట్లా రాయమని నేను చెప్పను, పద్ధతిగా రాయండి, ఏ పత్రిక అయినా సరే అని చెప్తా. కాబట్టి మిమ్మల్ని నేను దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోలేదు. జర్నలిస్ట్ కాబట్టి కృష్ణరాజు గారిని అడిగాను, మీకు కావాలనుకుంటే మీరు ఇష్టం ఒక లైన్ మాట్లాడితే మాట్లాడండి, కానీ బట్ మార్గదర్శి మీద మాట్లాడండి, తర్వాత రాజకీయ అంశంలోకి వెళ్దాం. ఏం లేదు, దాన్ని నేను ఇప్పుడు ఉదాహరణకి నేను ఈవేళ ఇక్కడ అంటే ఒక ఎడిషన్ కూడా మారిపోతుంది భావం. నేను ఉన్నది తెలంగాణలో. తెలంగాణ ఎడిషన్ చూస్తే ఇక్కడ పరిస్థితులు వేరు, ఒక ప్రయారిటీ ఉంటుందన్నమాట. కాంగ్రెస్, బీజేపీ, మళ్ళీ ఏదైతే టిఆర్ఎస్. అంటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అటువంటిది కనబడట్లేదు. ఒకవేళ నేను ఇంకా ఆ పేపర్ చూడలేదు, ఆన్లైన్ లో కూడా ఇంకా చూడటం జరగల. సో ఇవి ఒక విషయం అండి. వాస్తవానికి నాకు మొన్న ఎవరో ఒక బయట నేను చూశాను, సాక్షి గురుడు చెప్తూ అది వైసీపీ పత్రిక ఉంది అలా అని చెప్పేసి మిగతా పత్రికలు ఏమి తెలుగుదేశం తాలూకు పత్రికలు కావు కదా అని చెప్పారు. నేను అంగీకరిస్తాను, అది డెఫినెట్ గా అలా ముద్ర వేసుకునేటప్పుడు ఆ విధంగా వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. సరే, అంశం అక్కడితో విడిచిపెడతాం. రెండోది మార్గదర్శికి సంబంధించి అయితే గతంలో కూడా మనం చర్చించుకున్నాం. ఒకటి, ఈ రాష్ట్రంలో మార్గదర్శి ప్రారంభమైన తర్వాత వినిపిస్తుందండి? వినపడుతుంది, మాట్లాడండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఈ మార్గదర్శి ప్రారంభం అయిన తర్వాత ఈ చిట్ ఫండ్ వ్యవహారాల్లో ఒక కొత్త సంస్కృతి వచ్చిన మాట వాస్తవం. అంటే అంతకు ముందు ఇంకా చెప్పాలనేసి అంటే దీనికి రిజిస్ట్రేషన్స్ అని లేకపోతే ఇట్లాంటి వ్యవహారాలు అవి లేనటువంటి సందర్భంలో నాకు బాగా గుర్తు, మార్గదర్శి వచ్చేటప్పుడు ఇది రిజిస్టర్డ్, సరే దానికి సపోర్టింగ్ ఉన్నటువంటి సంస్థలు లేకపోతే వ్యక్తి ఇవన్నీతో పాటు ఇది రిజిస్టర్డ్ అనే ఒక పదాన్ని వాడేవాళ్ళు. సరే, తర్వాత వచ్చినటువంటి సందర్భాల్లో ప్రతి కంపెనీ కూడా రిజిస్టర్డ్ అవ్వాలా లేదంటే ఇప్పటికి కూడా నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ సంస్థలు చాలా వరకు ఉన్నాయి. అంటే లోకల్ గా చేసుకునేవి, వాళ్ళ సమూహాల్లో చేసుకునేవి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే ఈ మార్గదర్శికి సంబంధించి వివాదాలు రావడం అనేది ఇవాళ కాదు, ఏదైతే 2-3 దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ అప్పుడు ఏంటనేసి అంటే ఏదైతే పత్రికా ఛానల్ సంబంధించినటువంటి సపోర్ట్ తో వాళ్ళు పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు అనేది కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ జరిగేది ఏంటనేసి అంటే వాళ్ళది దర్యాప్తు సంస్థలు దర్యాప్తు స్టేజ్ లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏమీ నిష్పక్షపాతంగానే ఉంటాయి. నేను అది ముందు చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరు ప్రస్తావించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే
కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ దర్యాప్తు చేసినా సరే కాస్త సమయం తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. కానీ అంశం అయితే మాత్రం నిష్పాక్షికంగానే బయట పెట్టడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ విచారణలో వచ్చినటువంటి. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు మార్పులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మార్పులు చేసేటప్పుడు కేవలం మార్గదర్శి చిట్ ఫండ్ దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయడం కూడా సరైనటువంటిది కాదు. ఎందుకంటే చిట్ ఫండ్ సంస్థలు అనేవి వేరే వాళ్ళు నడిపేటప్పుడు అందరు కూడా అంటే ఏదో ఆర్థిక కుంభకోణం చేస్తాం వాళ్ళు ఉండరు. కొమ్మనేని గారు అదొక వ్యాపార సంస్థగా అట్లా కాదు. ఇప్పుడు కాదు మీ అబ్బాయికి కూడా కాదు, తిరుపతిరావు గారు మీ అబ్బాయికి కూడా చిట్ ఫండ్ కంపెనీ ఉంది కదా, ఆయన కూడా చిట్లు పాడిన వాళ్ళ దగ్గర నుంచి చిట్లు ఇవ్వకుండా డిపాజిట్లుగా తీసుకుంటున్నాడా? అది చట్టవిరుద్ధమా కాదా అన్నంత వరకే పరిమితం. మిగతా యాక్ట్లు అవన్నీ కూడా తర్వాత చూద్దాం. ముందు మీకు కంపెనీ ఉన్నట్టు నాకు తెలుసు, మీకంటే మీ అబ్బాయి శుభ్రంగా మీ అబ్బాయి నాకు చాలా స్పష్టంగా చెప్పాడు, మేము మార్గదర్శి చేసే అక్రమాలు మేమేం చేయము సార్, శుభ్రంగా ఎవరి చిట్టు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పాడు. మీరు ఇప్పుడు మార్గదర్శనం ఇంకోటని చెబుతున్నారు. ఇక్కడ బేసిక్గా మార్గదర్శి కార్యకలాపాలకు సంబంధించింది కాదు ఇది. మార్గదర్శి వాళ్ళు డిపాజిట్లు వసూలు చేయటం తప్పని రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికని మీరు సమర్థిస్తారా లేదా? డెఫినెట్ గా నేను ముందే చెప్పాను, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంస్థ ఇచ్చినటువంటిదైనా సరే ఖచ్చితంగా మేము సమర్థిస్తాం. దాంట్లో నిజానిజాలు బయటకు రావాలని కోరుకుంటాను. నేను మొదటే స్పష్టం చేశాను కొమ్మనేని గారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ తాలూకా నివేదికలో ఏదన్నా తప్పులు పెట్టినట్టు ఉన్నాయని చెప్తే కాదనే అధికారం ఎవరికీ లేదు, నాకే కాదు. నేనేదో ఒక జాతీయ పార్టీ అధికార ప్రతినిధి గారు నేను చెప్పట్లా, ఏ వ్యక్తికి లేదు. నిజానిజాలు అది నిజం కాదు అనేసి అంటే ఆ సంస్థ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఛాలెంజ్ చేసుకోవచ్చు. అది దాని విషయంలో నాకేమీ నిర్వివాదం. మీరు అన్నారు కదా ఈ చిట్ ఫండ్ సంబంధించి నా కుటుంబానికి ఒక సంస్థ ఉంది, డెఫినెట్ గా మేము దానికి ఎథిక్స్ లోబడే చేస్తాము, సిస్టమ్ కి లోబడే చేస్తాము, అన్నిటికీ మించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి. అయితే నేను ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నేను అదే అంటున్నాను, అందరినీ దృష్టిలో పెట్టుకుని ఉండాలి తప్పిస్తే ఓ సంస్థ అది మళ్ళీ వేరే చర్చిద్దాం కాదు, అది మళ్ళీ వేరే చర్చిద్దాం అది మళ్ళీ వేరే చర్చిద్దాం అది మళ్ళీ వేరే చర్చించవచ్చు తిరుపతిరావు గారు.